వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే ఎవరికి వారి టికెట్లు వేటలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి ఎంతో మంది భగ్నపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మూర్చింతలపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం. వార్డ్ నెంబర్ 3 లక్ష్మాపూర్ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి సాయి శ్రీనివాచారి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. అంటే ఇప్పుడు మీరు ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు? మీరు ఏ పార్టీ నుంచి బరిలో ఉన్నారు? నేను మూర్చింతలపల్లి మున్సిపల్లో 3వ వార్డు నుంచి బీఫామ్ అడగడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ గత 14 సంవత్సరాల నుంచి మేము పార్టీకి పనిచేయడం జరిగింది. మేము చాలా ఆశావాదుగా ఉన్నాం. మాకు బీఫామ్ ఖచ్చితంగా ఇస్తారు. మేము ముందంజలో పోయి గెలుపు గుర్రాలము. మమ్మల్నే పక్కకు పెట్టి మరి సీనియర్ నాయకులను పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ముందు చూపుగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కావున అధిష్టానం ఇంకా కూడా టైం ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాలే కాబట్టి మేము వేచి చూస్తున్నాము. మాకు టికెట్ ఇస్తారా, మరి గుర్తింపు తెస్తారా, గ్రౌండ్ సర్వే తీసుకుంటారా, ఏ విధంగానైనా సర్వే రిపోర్ట్లు తీసుకొని మండలంలో ఉన్న నాయకులు సీనియర్ కార్యకర్తలని తెలుసుకొని నాయకులు కూడా మరి అధిష్టానానికి తెలియజేసి మాకు కూడా బీఫామ్ ఇచ్చే విధంగా అవకాశం కల్పించాలని కోరుతున్నాము. ఒకవేళ మమ్మల్ని గుర్తించకుండా ఈ 14 సంవత్సరాలు మేము చేసిన కష్టాన్ని వృధా అయిపోయిందని అనుకొని కూడా మేము బీఆర్ఎస్ రెబల్గా ముందందులో వచ్చి మేము కూడా పోటీ చేయడం జరుగుతుంది. కాకపోతే టైం ఉందని ఒక చిన్న ఆలోచనతోటి వెయిట్ చేస్తున్నాము. పెద్ద మనసు చేసుకొని నాయకులందరూ గుర్తించి మాకు కూడా బీఫామ్ కల్పించవలసిందిగా కోరుతున్నాం. మీరు పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా అతి సన్నిధులని కూడా మేము వింటూ వస్తున్నాం. మరి నాయకుని దగ్గరికి సమస్యను తీసుకెళ్లారా? ఆయన ఎలా స్పందించారు? యాక్చువల్గా మా నాయకుడు అంటే నాకు తండ్రితో సమానమని నేను 10 సంవత్సరాల నుంచి ఆయన మాట జబ్బజాటకుండా ఉండడం జరిగింది. మరి ఆయనకి ఎవరు ఏం చెప్తున్నారో, గ్రౌండ్ రిపోర్ట్లు ఏం చెప్తున్నారో, లేకుంటే సీనియర్ నాయకులు మరి లంచాలు తీసుకొని బీఫామ్ ఆయనకి ఇప్పించాలనుకుంటున్నారో, వేరే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కాకపోతే అతను చాలా దగ్గర అంటే ఇక నేను ఆయనకు కొడుకు లాంటినే అని చెప్పుకోవడం కూడా జరిగింది అనేక రకాల సారి. కానీ దానికి నాకు ఎలాంటి ఫలితం కనిపించలేకపోవడం వల్ల నేను చాలా నిరాశగా ఉన్నా. దీన్ని ఇంకా కూడా టైం ఉంది కాబట్టి అధిష్టాన్ని నేను ఎలాంటి ఏమి అనలేని పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి వాళ్ళు గుర్తించి మరోసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని కూడా మాకు అవకాశం కల్పిస్తే ఆయన బాటలో మళ్ళొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన వెనుకనే నడుస్తానని నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఒకవేళ గుర్తించని ఏరియాలో కూడా ఎలాంటి బాధ ఏం లేదు, రెబల్గా మేము ఖచ్చితంగా బడిలో ఉంటామని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఇంటికి పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేస్తే మీరు దానికి ఎలా రెస్పాండ్ అవుతారు? లేదు, ఎలాంటి రెస్పాన్స్ అంటే అవకాశం వచ్చింది, మేము యువ నాయకులము, మాకు ఏదో స్థాయి వచ్చినప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకుపోతారు, మాకు అవకాశం కల్పిస్తారు, మాకు ఒక స్థాయిని ఏర్పాటు చేస్తాడు, మమ్మల్ని కూడా ఒక రాజకీయంగా ముందంజలో తీసుకొని మాకు కూడా భవిష్యత్తు చూపిస్తాడని ఆశతో ఉన్నాం. కానీ బుజ్జగించడము ఇవన్నీ అయిపోయినాయి. గత ఎన్నో సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నేను ఉండడంలో ఎంతోమందికి అవకాశం కావాలని నీకు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అవకాశము, నువ్వు చిన్నోనివి, ఇంకో సంవత్సరం అని అనేక రకాల సారా బుజ్జగించడం జరిగింది. అతని మాటని జవదాటకుండా ఈసారి కూడా ఆ విధంగానే ఉన్నాము. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా బడిలో ఉండడం మాత్రం 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి వార్డ్ నెంబర్ 3 నుంచి ఖచ్చితంగా బరిలో అయితే ఉంటాను. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎవరు ఎంత బుజ్జగించినా కూడా వినే ప్రయత్నం లేదని యువ నాయకుడు సాయి శ్రీనివాచారి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో వంశీ, టీసీ న్యూస్, మేడ్చల్.